నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం నుంచి కూడా ఇసుక మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇసుక మాఫియా అయిపోయింది అని చెప్పి ఇసుక ఆపేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ మాఫియా ఎవరైంది ఏంటి, ఎవరు ఆ ఇసుకను దోచుకున్నారు, వాళ్ళని ఇక్కడ కేసులు ఏం లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇసుక మేము ఫ్రీగా ఇస్తాం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను ఛార్జ్ చేయం, వాళ్ళందరూ కూడాను ఇసుక బకాసులు అయిపోయారని చెప్పి మనకి అధికారంలోకి వచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇంతవరకు ఇసుక ఫ్రీ కాదు కదా, ఉన్న పాత రేట్ల కన్నా ఒక ఆటో రేటు 3,000 రూపాయలు అయిపోయిందంటే మనకి బిల్డర్స్ ఎవరు కూడాను భవన నిర్మాణం కార్యక్రమాలు ఆపేయడం జరిగింది. ఇక్కడికి భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ 150 నుంచి 200 మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు రోజుల్లో. ఎవరికి కూడా 10 మందికి కూడా పని దొరకడం లేదు. ఇక్కడికి వస్తున్నారు, ఒక్కొక్కరికి 10 రోజులు 20 రోజులు నెల రోజులు కూడా పని దొరకకుండా పని లేకుండా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక్కరోజు కానీ పని దొరకకపోతే వాళ్ళు ఎంత సఫర్ అవుతారో మనకు తెలుసు. నెల కొద్దీ పని కానీ దొరకకపోతే ఇంటిలో కుటుంబంతో సహా పస్తులు ఉంటున్నారు, బయటికి రాలేని పరిస్థితులు ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా కళ్ళు తెరవాలి. ఎంపీ భరత్ గారిది కూడా ఇదే ఏరియా. ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకొని వెంటనే ఇసుక అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి. అంతేకాకుండా ఇసుక ఏదైతే ఎలక్షన్లో ఫ్రీగా ఇస్తామని చెప్పారో ఇసుక ఉచితంగా ప్రతి బిల్డర్కి ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర ఇసుక ఏ రకమైన లోటు లేకుండా ఇసుక అందిస్తే తప్పనిసరి భవన నిర్మాణ కార్మికులకు పని దొరుకుతుంది, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తాం. తీసుకోకపోతే రాష్ట్రం మొత్తం ఆందోళన చేస్తాం. ఇక్కడ ఒక దగ్గరే కాదు, ప్రతి సెంటర్లో కూడా జరుగుతుంది. ప్రతి సెంటర్లో రాష్ట్రం మొత్తం ఉధృతం చేస్తాం. అవసరమైతే మనం అమరావతిని చుట్టుముడతాం, మాకు ఉపాధి కల్పించండి. లేకపోతే ఏ రోజైతే పని రాలేదో ఆ రోజు మీరు మమ్మల్ని బాధ్యత వహించి ఒక ఉపాధి కార్యక్రమం మాకు చేయండి. ఏదైతే నిరుద్యోగులకు వృత్తి మీరు ఇస్తామన్నారో అదే వృత్తి భవన నిర్మాణ కార్మికులకి ఇస్తామని వాగ్దానం చేయండి, లేదా పనైనా కల్పించండి అని. లేకపోతే మేము ఆందోళన చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద దిగ్బంధం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలను కూడా దిగ్బంధం చేయడానికి వెనకాడమని ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పనిలేక అల్లాడిపోతున్నారు, తిండి తిప్పలు లేక అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుకను అమ్ముకున్నాడు, అధిక రేట్లకు అమ్మాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం మేము వస్తే అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు ఇసుకే లేకుండా చేసిన విధానం అత్యంత దుర్మార్గం. ఈరోజు సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఇసుక అక్రమంగా తరలిపోతుందని పట్టుకుంటే పోలీసులు కనీసం కేసు నమోదు చేయకపోతే అతని అనుచరులతో కలిసి స్టేషన్ ముందు మంచి వర్షంలోనే ధర్నా చేస్తే కానీ అతనిపై ఎటువంటి ఆ ఇసుక తరలించిపోయిన ఎటువంటి కేసు కూడా పెట్టలేదు. అంటే ఈ ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామని వాగ్దానం అమలు పరచకపోగా ఉన్న ఇసుకని దొడ్డుదారిని తరలించిపోతున్నారు. దీనిపైన వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే జేసీ జస్మిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమారుడు ధర్నా చేశారు. ఎందుకది వాళ్ళు మచ్చుతునగా ఈరోజు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఉపాధులు లేకుండాను పస్తులతో ఉంటున్నారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వం కారణమని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఇసుక లేకుండా మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఒక ఆటో ఇసుక గతంలో 1000, 1500, 2000 దొరికితేనే చాలా పెద్ద 3 నెలలుండి ఇసుక రాలేదండి. ఇసుక రాబోని జనాలు చాలా ఇబ్బంది పడిపోతారు. కూలీ లేదు, నాటి వరకు చాలా ఇంట్లో ఇబ్బంది పడిపోయి చచ్చిపోతాను. 3 నెలలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, బజార్లో కూర్చొని వెళ్ళిపోతాను. ఎంత కూర్చొని గొడ్డలు వెళ్ళిపోవడం, తర్వాత కూకోవడం, వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళి మరో మరి మంచమే పడుకోవడమే. చాలా ఇబ్బందులు పడిపోతాను. అది మాకు పనులు కావాలండి, ఇసుక రాలేదు. ఇసుక వస్తే పనులు అవుతాయి. లేబర్కి చాలా ఇబ్బంది పడిపోతుంది. ఎక్కడ కూడా పనులు లేవు. అది ఎప్పుడు పడలేదు. ఇబ్బంది అయిపోతుంది. 3 నెలలు బట్టి ఇసుక దొరక ఆటో 3000 రూపాయలు అమ్ముతారు. అంత రేట్లు అమ్మితే ఎవరైనా లేబర్ ఎలా బతుకుతారు చెప్పండి? ఒక లేబర్ బతకాలంటే రోజు కూలి వస్తే కదా బతుకుతారు. ఎవరైనా సరే ఏమీ లేకంటే ఎలా బతుకుతారు చెప్పండి? ఏమి బతుకులేక తిరుగులేక ఎంతో ఇబ్బంది పడి ఆడవాళ్ళు మగవాళ్ళు లేబర్ లేక ఎంతో బాధపడి ఇంటికి వెళ్ళిపోయి దూరం ఏడుస్తారు.